పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా అలక మెడలో తాళి కడతాడు. ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. మీ నాయన్ని పెళ్లి కొడుకుని చేసి తీసుకొస్తాను. నాయన పెళ్లిని బిడ్డ బాధ్య చూసే అదృష్టం దునియాలో ఎవరికైనా వస్తుందా? నువ్వు వేడవకు బిడ్డ. నాయన మంచోడు. మనమంటే నాయనకి ప్రాణమిచ్చేంత ప్రేమ. ఏడవకు బిడ్డ. రా పద్మిటి. పద్మిటి, దేవుడు గిన్నుదటన అంజలి అని రాసిండు కదా. ఇప్పుడేంది మధ్యలో రాతం మార్చేసిండు. దేవుడు ఏం చేసినా మంచి కోసమే చేస్తాడులే. ఒక్క మీద ప్రేమతో ముద్దు పెట్టుకునేటి యోగం ఇక నాకు లేనట్టే కదా పనిమిటే.
పెట్టి నేనన్నా జరంతా ఆంటీ నైనను లేదు కానీ నువ్వు మాత్రం ఏకదం హీరో లెక్కున్నావు. రెండో పెళ్ళైంది, ఇంకో 5 పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. అంజలి, రేపటి సంధి నేను పెరిమిటి అని పిలవలేను. ఓయ్ మొగొచ్చు అని పిలవలేను. సోగ్గాడ అని పిలవలేను. దేవుడు ఏం రాసిండు పెనిమిటి. ఈ దునియాలో ఈ ఒక్క పోరి కూడా ఈ పరిస్థితి రావద్దు. నా దుష్మన్కి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. పెన్మిటి, ఒకే ఒక్క మాట అడుగుతా, ఏమనుకోవు కదా? చెప్పు అంజలి. ఒక్క పాలి నిన్ను పట్టుకుంటా పెన్మిటి. నీకిష్టం లేకపోతే వద్దులే. ఈ క్షణం నీ గుండెల మీద ప్రాణం విడిసేయాలనుంది. నా కోసం సావిత్రమే ఎదురు చూస్తుంది కదా, గందుకే నా ప్రాణం పోతలేదు. అంజలి, నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కానీ ద్వేషించొద్దు. అరే పెన్మిటి, ఎందుకట్లా మాట్లాడుతున్నావు? నన్ను కోసినా ముక్కలు చేసిన ఆటంగా నరికినా నా మనసులోకెళ్ళి కోపం చూపించడు, దేశం చూపించడు నాకు రాదు. ఒక్కటే వస్తుంది, ప్రేమ ఒక్కటే వస్తుంది. ప్రాణం పోయేదాకా అదే వస్తుంది. అరే నువ్వేం పరేషాన్ కాకు, పద పోదాం పద రా. ఒరే నాన్న, వద్దురా వద్దు. తండ్రికిచ్చిన మాట కోసం రాముడి సీతతో అడవుల పాలయ్యాడు. అది రాముడి కీర్తి ప్రతిష్టలు నిలబెట్టింది. ఎవరికో ఇచ్చిన మాట కోసం నువ్వు నీ సీతకు అన్యాయం చేస్తే పంచమహాపాపాలని మూటగట్టుకుంటావురా. వద్దు. ఓ ఇంద్రమ్మ, ఏంటది? ఆశీర్వదించాల్సింది పోయి శాపాలు పెడతావేంది?
ఏమని ఆశీర్వదించాలమ్మా? ఆ? ప్రాణంగా చూసుకున్న నిన్ను దాన్ని కర్కశంగా వదిలేసి వెళ్ళిపోరా అని ఆశీర్వదించాలా? కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న దీన్ని కన్నీటి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోరా అని ఆశీర్వదించాలా? ఏమని ఆశీర్వదించాలో చెప్పమ్మా. అంజలి, నీకు దండం పెడతాను, నా మాట విను. లేదంటే క్షణ క్షణం నరకం అనుభవిస్తావు. ఒక వస్తువు పోతే కొనుక్కోవచ్చు, ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అర్జున్ను పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోలేవు. నీ కాళ్ళు పుట్టుకుంటారు. నా మాట విను. అరే, మీకెన్నిసార్లు చెప్పినా సమస్య లేదా? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. నీ అతి మంచితనమే నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది తల్లి. అక్క, ఏంటి డిస్కషన్? అర్జున్ వెళ్దాం పదా. ఒసే రాక్షసి, నా కుటుంబానికి సహాయం చేయడానికి వచ్చావనుకున్నానే. ఇలా సమాధుల్లోకి నెట్టేస్తావనుకోలేదు. నాశనమైపోతావే. భర్తని దండలు విడదీస్తే సర్వనాశనం అయిపోతావు. వాళ్ళ ప్రేమ నీ పాలిట శాపమై మట్టి కొట్టుకుపోతావే. అరే, నేను కూడా నా అర్జున్ మనస్ఫూర్తిగా ప్రేమించానంటే ఒప్పుకోరేంటి? ఛీ, నీది ప్రేమేంటే? మా అంజలి ప్రేమతో నీకు పోలికేంటే? మా అంజలి ఎక్కడా, నువ్వెక్కడా? మా అంజలి కాలి గోటికి కూడా సరిపోవే నువ్వు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తెలుసా? అంత గొప్ప ప్రేమ వాళ్ళది. అవునే, గొప్ప ప్రేమే. ప్రపంచానికే పేరు తీసుకొచ్చిన గొప్ప ప్రేమ. నా అర్జున్ సార్ అంజలి మ్యామ్ది అంత గొప్ప ప్రేమ. ఇది నేను చెప్పింది కాదు, లోకం చెప్పింది. ఆ సీతారాముల్లాగే నా సీతారాములు కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఈ ప్రేమ కథ ఇక్కడ మొదలైంది కాదు. సావిత్రమ్మ బిడ్డగా పుట్టి శివంగిగా ఎదిగి మిత్రవిందగా నా అర్జున్ సార్ మనసులోకి చేరి అంజలిగా నా అర్జున్ సార్ గుండెలో గుడి కట్టుకుంది. ఇది చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా? నిమిషాలు గంటలు కాదు, రోజులు నెలలు సరిపోవు. వీళ్ళ ప్రేమ గురించి 100 ఏళ్ళు చెప్పుకున్న సమయం సరిపోదు. ప్రతి క్షణం ఒక అద్భుతం, ప్రతి నిమిషం ఓ జ్ఞాపకం, ప్రతిరోజు ఓ మధురం. అంజలి అర్జున్లంటే అదే. వీళ్ళ ప్రేమని ఆ దేవుడు గుండెల్లో పెట్టుకొని రాశాడే. ఇంకా దాంతో మాట్లాంటమ్మా, కాల్చి పారేక. వామ్మో, కొద్దిగుంటే ప్రాణాలు పోయేటి. ప్రేమిస్తారని చెప్తే ప్రాణం తీసేస్తారా? ఏంట్రా మాటి మాటికి ప్రేమ ప్రేమ అంటున్నావ్? ఇప్పుడే ఈ క్షణమే ఎవరి ప్రేమ గొప్పదో తేల్చేస్తాను. డాడీ, గన్నివ్వండి డాడీ, ఇవ్వండి డాడీ. ఇది మా కుటుంబం అంతా కలిసి నీకు పెడుతున్న పరీక్ష. అంజలి, అర్జున్ కోసం నువ్వు ప్రాణాలు ఇస్తావా? నేను పుట్టిందే నా పెనిమిటి కోసం అక్క. మాటల్లో కాదు, చేతల్లో చూపించు. గొప్ప ప్రేమికురాలనంటూ గొప్పలు చెప్పుకుంటావు కదా, తీసుకో. తీసుకో. అమ్మాయి గారు, ఇది ఏమన్నా దీపాలకు పిల్లలు కలిసి గన్ను అనుకుంటున్నారా? అందులో ఒక బుల్లెట్ ఉంది. పాపం కూడా మన వైపే ఉంది. తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగులుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? భయం వేస్తుందా? నీ ప్రాణాల మీద ఆశ కలుగుతుందా? ఈ ప్రాణం నా అర్జున్ది.
ప్లీజ్ ఈ రౌండ్లోనే బుల్లెట్ ఉండాలి దేవుడా. ప్లీజ్ ప్లీజ్ దేవుడా. అంజలి తీసుకో. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? కానివ్వు, డైరెక్ట్ గా నరకానికే పోతావు. ఏంది సోంచాయిస్తున్నావు? ప్రాణం మీద తీపి కలుగుతుందా? ధైర్యం సరిపోవట్లేదా? ఇటీ ఇది ఇది నా చెల్లెలంటే. రెప్ప వాల్చేలోపు అర్జున్ కోసం తన ప్రాణాలు ఇచ్చేస్తుంది. ఇంతకంటే గొప్ప ప్రేమ అనేది మా అంజలి మేము ఒక్కసారి కాదు 100 సార్లు చచ్చిపోయినా మళ్ళీ మళ్ళీ నా అర్జున్ సార్ కోసం పుడుతూనే ఉంటుంది. అంజలి మా ఇంటి వారసురాలు కదమ్మా, మా ఇంటి దేవత, సావిత్రి మరురూపం, రేపటి తరాలకి ఆదర్శం. నన్ను క్షమించక్క, క్షమించు. ఏంటిది? క్షమించు. ఇన్ని రోజులు నాది ప్రేమ అనుకున్నాను. ఒక పెళ్ళైన వాడిని ప్రేమించడం ఎంత పాపమో ఇప్పుడు తెలుసుకున్నాను. నాది ప్రేమ కాదక్క, ఆకర్షణ, కేవలం ఆకర్షణ. ప్రేమ అనే ముసుగులో బతికేశాను. నన్ను క్షమించక్క, క్షమించు. మీరందరూ ఒకరి కోసం ఒకరు ఇంతలా త్యాగం చేసుకోవడం చూస్తుంటే నేనెంత తప్పు చేశానో అర్థమవుతుంది. సారీ అర్జున్, నేను నిన్ను అనవసరంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాను. అంజలి, ఏంది పెనిమిటి? నన్ను కూడా క్షమించు అంజలి. ఓయ్, ఏందా మాటలు? నువ్వు నన్ను క్షమించమని అడుగుడేంది? మాట కోసం ఇంత చేసినా ఒకవేళ అలకమెళ్ళ తాళి కట్టుంటే ఆ మరుక్షణమే నీ కళ్ళలోకి చూసి ప్రాణం వదిలేసేవాణ్ణి. గట్లనకు పెనిమిటి, మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. చావు కూడా మనని విడదీసే ధైర్యం చెయ్యదు. రాఘవా, ఐఎమ్ సారీ రాఘవా. అరే సార్, ఏంటిది? రాఘవన్ బాబు, నన్ను కూడా క్షమించు. అమ్మా, మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి? మీరు నా సీతమ్మ తల్లి. మీరు ఇంకో 4 కొట్టినా నేను బాధపడను. ఐ లవ్ యూ లవంగం. అలక, నిజంగానా? ఐ లవ్ యూ లవంగం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అలక. థ్యాంక్ యూ. అరే ఇంకేంది తాళియండి. పంతులయ్య మంత్రాలు చదవండి. మంగళ్యధారణ ముహూర్తస్థ ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహాణమత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. ప్రేమ చరిత్రలో అందమైన సంతకం చేసిన అపురూపమైన జంట. 2 గుండెలు ఒకే చప్పుడు, 4 కళ్ళు ఒకటే చూపు. వారే అంజలి అర్జున్. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు చెప్పింది అక్షరాల నిజం. మా